ఉండొచ్చుగా. ఎరుకుందా లేదా కాంతస్ శుభ ఉందా లేదా? ఆ శుభను ఫోటో తీయలేదా? దాన్ని గమనించి ఊరికే జస్ట్ ఇప్పుడు తలకాయ మీద చేయబెట్టా. శ్వాసానుభూతి ఉందా? ఆ అనుభూతిని గమనిస్తూ కూర్చో. నేనేం చెప్పాల, మంత్రం లేదు, తంత్రాలు లేవు. ఎరుకను గమనించడానికి ఇంకో రెండో ఎరుక కళ. తెలివితో తెలివిని గమనించు, గుర్తించావు. ఇప్పుడు నీకు టెన్షన్ ఉందా? ఎందుకు తగ్గు టెన్షన్ ఉందా? ఏంటో అలాగే నీకు అర్థం కాల. చూడు, ఇలా అన్న తర్వాత ఇంకోటి వస్తుందా? ఒక శబ్దం ఉండగా ఇంకో శబ్దం వస్తుందా? అయితే ఇప్పుడు కళ్ళు మూసుకో. ఎరుకను గమనించకూడదు. ఎరుక అంటే జ్ఞాపకం చేసుకో. ఎరుకను గమనించడంలో నీకేముంది? స్పృహ ఉంది, అనుభూతి ఉంది. అనుభూతిని గమనించిన కొద్దీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఏమైనా టెన్షన్ కానీ, స్ట్రగుల్ కానీ, ఇరిటేషన్ కానీ ఉందా? ఇప్పుడు నా గురించి చెప్పద్దు, ఇవన్నీ ఉన్నాయి. ఇరిటేషన్ బాధ ఉంది. ఆ బాధను గుర్తించి ఎరుకకి బాధ లేదుగా, ఎరుకకి ఆకారం లేదుగా, తెలివికి ఆకారం లేదుగా, జ్ఞాపకానికి ఆకారం లేదుగా. దానికి తల కాళ్ళు మొండం చేతులు లేవు కదా. తల మొండం కాలు చేతులు ఉన్న దానికి నొప్పి వచ్చింది. కానీ నొప్పి వచ్చేసి నీతో మాట్లాడుతుందా? తల కాళ్ళు మాట్లాడుతాయా? అష్టమంత్రం మాట్లాడుతుందా? నిద్ర మాట్లాడుతుందా? అలాగే ప్రపంచం మాట్లాడుతుందా? జంతువులు మాట్లాడతాయా? మాట్లాడేవాడు వాడే. ఆ మాట్లాడేవాడిని గమనించు. అంటే స్పృహతో నేను ఎరుకతో ఉన్నాను. ఎరుకను గమనించడానికి ఇంకో ఎరుక కళ, తెలివిని గమనించడానికి ఇంకో తెలివి కళ. ఆ తెలివితో తెలివిని గమనించి అనుభూతి ఉందిగా. అనుభూతి కొత్తగా అవుతుందా? ప్రాక్టీస్ చేయాలా? కొత్తగా ఉన్నది. ఇప్పుడు వెళ్తున్నావు, ఆకాశాన్ని గమనించావు. ఆ గమనించడానికి సాధన, నొప్పికి సాధన చేస్తున్నావా? నువ్వు నవ్వుతున్నావు, సాధన చేయాలా? ఏడుస్తున్నావు, సాధన పడలేదుగా. ఎప్పుడు ఉంది కదా. అనుభవంలో ఎరుకుంది. ఆ ఎరుక తలకాయ ఆకారంగా లేదు. ఎరుకగానే ఉంది, జ్ఞాపకంతో ఉంది. అలాగే ఎరుకుని గమనించి అలా ఉండు ఒక 5 నిమిషాలు మెల్లగా. ఇలా ఉంటే ఏమవుతుంది? ఆ అనుభూతిని ఆస్వాదించడంలో అన్నీ తెలిసినప్పటికీ తట్టుకొట్టు అక్కడ టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఇలా ఉన్నావు, ఒక సైలెన్స్ ఉందా లేదా? చూడు, ఈ శబ్దాలు ఉంటుంటే ఒక నిశ్శబ్దత ఉందా లేదా? అది కూడా గమనిస్తున్నావు కదా. సైలెన్స్, ఆ సైలెన్స్ ఉన్నది సత్తు. ఆ సైలెన్స్ హాయిగా ఉందా లేదా? ఆ సైలెన్స్ మాట్లాడుతుందా? ఆ సైలెన్స్ పరిపూర్ణంగా తృప్తుందా లేదా? అదే ఆత్మ, అదే బ్రహ్మము. అది ఆత్మ, బ్రహ్మము, దేవుడు అంటే ఏం లేదు అక్కడ. చైతన్యం, దానికి ఆకారం లేదు. దాని దృష్టితో నువ్వు ఉంటూ, నువ్వు మగవాళ్ళనే దృష్టితో ఉంటూ అనేక రకాల మిమిక్రీ చేసినా నువ్వు మగవాడేగా, కొత్తగా అవ్వగా. ఇప్పుడు టెన్షన్ ఉందా లేదా కాదు, ఎరుక ఎప్పుడు ఉందిగా. ఎరుక ఆకారం లేదుగా. ఎరుకను 2 ముక్కలు చేయగలవా? దీన్ని కుంటాడు గుడ్డాడుగా పుట్టచ్చుగా యాక్సిడెంట్. కాబట్టి దీనికి ఉన్న లక్షణాలు దానికి లేవు, దాని లక్ష్యం దీనికి లేదు. కానీ అది లేకుండా ఇది లేదు. నీ తెలివి లేకుండా కలగంటావా? గుర్తుంచుకున్న కళ నాతో చెబుతావా? చెప్పడు. ఆ కళను శిల్పం చూసి ఆ శిల్పాన్ని నువ్వు చెక్కచ్చుగా కళ్ళది. మరి ఇదంతా ఎవరు చేస్తున్నాడు? ఆ చైతన్యం. ఆ చైతన్యమే బ్రహ్మము, పరమాత్మ అన్నారు. కొంచెం లోతుగా చెప్పా. నువ్వేం అక్కడ మామూలుగా ఉంటే ఇలాగ సైలెన్స్ ఉంటుంది. ఎరుక ఆ 2 గుర్తించి అన్ని పనులు చేసినా. ఇప్పుడు నీకు ఇలా ఉంది, ఉదాహరణకి నొప్పి ఉంది. నొప్పి ఉంది, డ్రైవింగ్ మానేసావా? పిల్లలకి తర్వాత పిల్లలు ఏడుస్తున్నా కూడా వంట చేస్తుందా? అన్ని పనులు చేస్తుందా? ఎమరు పట్టుగానే చేస్తావా? మంచిగా. క్యాన్సర్ వచ్చినాడు కూడా ఎన్నాళ్ళు ఉంటే అలవాటు పడిపోయాడు. క్యాన్సర్ ఉన్నా కూడా ఎప్పుడు తక్కువ అన్ని పనులు చేస్తున్నాడుగా. కానీ అన్ని పనులు చేయటానికి నువ్వు ఎరుకుతో ఉండటానికి సంబంధం ఉందా? అంటే నువ్వు ఎరుకుతో ఉండి అన్ని పనులు చేసుకో. వ్యవహారం వచ్చేప్పటికి కుడి ఎడమ ఉండాలి. భక్తి, కర్మ, యోగము, జ్ఞానం, విచారణ ఉండాలి. నాస్తికత్వం ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి. మనుషులు ప్రేమించే లక్షణం ఉంది. అప్పుడు కారణం ఏంటి? కేవలం దేహబుద్ధి నీకు, అంటే ఆత్మబుద్ధి లేదు. నేను ఆత్మను గుర్తింపు చేశా. అది ఫాలో అవుతే ఇప్పుడు వీళ్ళంతా చాలా సంవత్సరాలు ఉన్నారు. నాకు హాయిగా ఉంది, వాళ్ళకి హాయిగా ఉంది. ఇంక